బైక్ మాత్రం చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఇప్పటివరకు మూవీస్లో చూడడమే కానీ రియల్గా ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు చూశాను, టచ్ కూడా చేశాను. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్మనీలో మోనికా టాక్స్. ఏంటి మోనికా వాళ్ళు ఎక్కడుంది? బ్యాక్ సైడ్ అన్ని బైక్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నారేమో కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక షాపింగ్ మాల్లో బైక్ షో పెట్టారనమాట. పాతకాలం బైక్స్ ఒక్కొక్కటి అయితే అసలు డిఫరెంట్గా ఉన్నాయి. అంటే 1950 ఆ కాలం నాటి బైక్స్ అంట. మనం కూడా చూసేద్దామా? నెక్స్ట్ గో. ఇది 1970sలో. ముందు చూస్తేనేమో స్కూటీలా ఉంది కదా, కానీ ఇది బైక్. ఇది సైకిల్ పైడీ లాగా ఉంది. సైకిల్కి పాతకాలంలో ట్యాంక్స్ తెల్లే ఆయిల్, డీజిల్, పెట్రోల్ కొట్టేది. ఈ బైక్ మోడల్ అయితే అందరూ చూసే ఉంటారు. ఇది మోస్ట్లీ అందరికీ తెలుసు. మన ఊర్లలో అందరం వాడతాం కదా, టీవీఎస్ ఎక్సెల్ చాంప్. ఇది స్కూటర్, కానీ ఇది డిఫరెంట్ ఉంది. మధ్యలో కొంచెం స్కూటర్లో హై రేంజ్ అనుకుంటా. 1980లో. స్కూటర్స్ కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. మన 90s కిడ్స్కి అయితే తెలుసు. ఈ మోడల్ చూసారా? ఇది రాయల్ ఎన్ఫీల్డ్ మోడల్ లాగా ఉంది కదా. ఇక్కడ ఆల్మోస్ట్ ఏవి చూసినా అన్ని రాయల్ ఎన్ఫీల్డ్ లాగానే అనిపిస్తున్నాయి. అంటే ఆ కాలంలోనే అలా ఉన్నాయి. అంటే మేబీ మ్యాక్సిమం అన్ని రీమోడల్ చేసి మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు అనుకుంటా. పాతకాలం సైకిల్ చూడండి, వాటికి ఇంజన్ కూడా ఉంది చూడండి. ఇక్కడ ఫారెన్ వాటికి భలే ఉంది సైకిల్.
ఉంది బైక్. సైజ్ చాలా చిన్నగా ఉంది, అంటే షార్ట్ ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అయ్యేలా. బైక్ చూస్తుంటేనైతే అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుందో. ఇప్పటివరకు నేను హాలీవుడ్ మూవీస్లో చూడటమే కానీ రియల్గా ఇప్పుడే చూస్తున్నాను నేను. మీరు కూడా ఇప్పుడు మొత్తం నా వీడియో చూడండి. ఇలాంటి బైక్స్ అసలు నేను హాలీవుడ్ మూవీస్లో కపుల్స్ హస్బెండ్ ఇక్కడ కూర్చుంటే వైఫ్ అక్కడ కూర్చొని లాంగ్ డ్రైవ్కి వెళ్తూ ఉంటారు. నిజంగా చూస్తుంటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. అట్లీస్ట్ కొనకున్నా కానీ లైఫ్లో మా హస్బెండ్ని రెంట్కి తీసుకొని లాంగ్ డ్రైవ్కి వెళ్దామనేసి నేనైతే పక్కా అడుగుతాను మా హస్బెండ్ని. మీరు ఈ వీడియో చూడండి. ఇంకా మోడల్స్ ఇలాంటి వాటిలలో 4 to 5 మోడల్స్ ఉన్నాయి. బాగున్నాయి అసలు, అమేజింగ్. సేమ్ మోడల్లో 3 సీటర్స్ది. ఇక్కడొకరు కూర్చోవచ్చు, ఇక్కడొకరు, అక్కడొకరు. ఇది యాక్చువల్గా ఈ టైప్ ఆఫ్ మోడల్ మ్యూజియంలోదంట. 1954 మోడల్ ఇది, కానీ ఇక్కడ షో కోసం తీసుకొచ్చారు అందరు చూడడానికి. ఇది కూడా 3 సీటర్స్, కాకపోతే సీట్ కొంచెం హైట్ ఉంది. ఇది హెల్మెట్స్ అండ్ జాకెట్ కూడా ఉంది. ఇది బైక్ రైడ్ చేసేటప్పుడు అప్పుడు వేసుకునే వాళ్ళంట. ఇది లేడీస్ జాకెట్. ఇక్కడ వచ్చేసరికి హెల్మెట్స్ ఉన్నాయి. హెల్మెట్స్ చూడండి అప్పుడు ఎలా ఉన్నాయో పాతకాలంలో. ఇది జెంట్స్ జాకెట్ అంట. బైక్ అయితే మ్యాక్సిమం అందరికీ తెలుసు. RX100 మూవీ చూసిన వాళ్ళు ఉంటే తెలిసిపోతుంది. కానీ ఇక్కడ NZ500 బైక్ అంట. 1980sలో ఇది మోడల్. బైక్ వచ్చేసి 1980s మోడల్. బద్రీ సినిమాలో పవన్ కళ్యాణ్, హీరో పవన్ కళ్యాణ్ రైడ్ చేస్తూ ఉంటాడు. ఏం సాంగ్ అని అంటే ఇది బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే. ఆ సాంగ్లో ఆల్మోస్ట్ ఈ బైక్స్ అన్నీ యూజ్ చేస్తారు అందరూ.
నాకైతే ఈ బైక్స్ అన్నీ చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. నాకైతే ఏదో తెలియని ఎక్సైట్మెంట్, హ్యాపీనెస్. మీ అందరికీ కూడా ఇవన్నీ ఒక థ్రిల్లింగ్ అంటే కొత్తగా అనిపించి ఉంటాయి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ జర్మనీలో మోనికా టాక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బాయ్.